ఈరోజు ప్రేమలీల పెళ్లిగోల సినిమా అఫీషియల్ ట్రైలర్ లాంచింగ్నే స్టార్ట్ చేశాము. ఈ సినిమా ఆడియో ఇంతకుముందే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మార్కెట్లో మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంది. ఈ సినిమాని జూలై 1వ తారీఖు మొత్తం మన ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటక, ఒరిస్సాలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాని మేము ఫస్ట్లో కొద్దిగా రీమేక్ కోసం అడిగితే ఆయన లేదు అన్నారు. ఎందుకంటే ఆయన ఒకటే అన్నారు, నాకు తెలుగులో ఇంట్రొడ్యూస్ కావాలని, కాబట్టి ఈ సినిమా తెలుగుకి మీరు డబ్ చేస్తే నేను చేయగలుగుతాను, కానీ రీమేక్కి మాత్రం నేను ఇవ్వను అన్నారు. కొన్ని సందర్భంగా ఆలోచించుకొని ఈ సినిమా నిజంగానే డబ్బింగ్కి అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ కామెడీ సెన్స్ ఎక్కడ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమాని డబ్ చేయడం జరిగింది. కానీ డబ్బింగ్ కాపీ వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే అసలు తమిళ్కే దీనికి సంబంధం లేకుండా తమిళ్ని మించిగా ఉండదు అనిపించింది మాకు. ఏ ఫ్రేమ్లో మీకు ఇది ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టుగా మీకు ఫీలింగే రాదు, ఇది ఒక స్టేట్ పిక్చర్ లాగా ఉంటుంది. పారస్ జైన్ గారు అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా ఫస్ట్ ఫిల్మ్ నుంచి అసోసియేట్ అయ్యి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రతి సినిమా చాలా 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆయనే రిలీజ్ చేయడం జరిగింది. ఆయన డిస్ట్రిబ్యూషన్లోనే ఎక్కువ ఫిల్మ్స్ మాకు రావడం జరిగింది. మాకు ఉన్నటువంటి ఆ రిలేషన్కి ఇప్పుడు కాదు, ఆయన ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఏ టైం అయినా సరే ఇక ఏమి నో మోర్ క్వశ్చన్స్, వచ్చేయడం అంతే. ఆయన అడిగారు అంటే వచ్చేసేయడం. అది ఇవాళే కాదు, మొదటి నుంచి కూడా మాకు ఉన్నటువంటి అలవాటు, ఇష్టం. ఇక ఇలాగ ఒక సినిమా ఒకటి డబ్బింగ్ చేశాను అని అంటే చూసి సరే సినిమా పోస్టర్ అవి బాగానే ఉంది, కాకపోతే తెలుగులోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఏంటి, సరే మీరు డబ్బింగ్ చేశారని అంటే ఏదో ఉంటుంది. ఎందుకంటే పారస్ జైన్ సెలక్షన్ మీద నాకు చాలా నమ్మకం. ఆయన చాలా బాగుంటేనే తప్ప దాని మీద ఆయన అసలు మనసు లగ్నం చేయడు. మనసు లగ్నం చేశాడు అని అంటే ఆ సినిమా పట్టే తీరుతాడు. అది ఆయన స్పెషాలిటీ. చాలా జాగ్రత్తగా వెళ్తాడు ఆయన. సో ఏదో లేకుండా మాత్రం ఈ సినిమాని ఆయన తెలుగులో డబ్ చేయడం అనేది చేయడు. కాబట్టి అసలు పిలిచారు కదా చూద్దాం మొదట, పైగా సలహా చెప్పమని. సో సినిమా నేను చూసా, అసలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. నేను ఏ సినిమాలో అయితే కామెడీ ఏ సినిమాల్లో అయితే ఉంటుందో ఆ కామెడీ డిఫరెంట్గా పబ్లిక్ పట్టి ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అనేటటువంటిది నేను నమ్ముతాను. నా నమ్మకం ఈ సినిమాలో కనపడింది. ప్రేమలీల పెళ్లిగోల, ఈ టైటిలే చాలా బాగుంది. ఈరోజే ఆ సినిమా చూసి ప్రెస్ మీట్కి వచ్చాం మేము. సో నిజంగా నేను చాలా కాలం తర్వాత, విధంగా చెప్పాలంటే జంజాల్ గారు అహనా పెళ్ళంట, అలాగే కృష్ణారెడ్డి గారి వినోదం, సో ఆ సినిమాల్లో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉందో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చూసాము. నిజంగా సీట్లలో మనం ప్రివ్యూ చూస్తున్నాం, ప్రివ్యూ థియేటర్లో ఉన్న సంగతి మర్చిపోయి సో జనరల్ ఆడియన్స్ లాగా సో విపరీతంగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఏదో నవ్వి గడుపు నొప్పి వచ్చింది అంటాం కదా, అలాంటిది ఎక్స్పీరియన్స్ చేసాం. అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా, ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా సెలెక్ట్ చేసుకున్నటువంటి పారస్ జైన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఆడియన్సెస్కి, మన మీడియా ఫ్రెండ్స్కి అందరికీ ఒక పెద్ద థ్యాంక్ యూ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్ దట్స్ బిన్ షవర్డ్ ఆన్ మరగదమణి. ప్రేమలీల పెళ్లిగోల మూవీ వచ్చేసి ఆడియో రిలీజ్ ఆల్రెడీ అయిపోయింది. జూలై 1st సినిమా రిలీజ్ అయిపోతుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ తమిళ్లో వచ్చేసి ఇది ఒక చాలా పెద్ద హిట్ అయింది, రీచ్ చాలా మంచిగా ఉండింది. సో అలాగే మన తెలుగు ఆడియన్స్కి కూడా ఈ సినిమా అలాగే ఎంటర్టైన్ చేస్తుంది. ఒక స్ట్రెస్ బస్టర్ లాగా చెప్పొచ్చు ఈ మూవీ. మీ థియేటర్ లోపల వెళ్ళిన వెంటనే యూ ఆర్ గోనా ఫర్గెట్ ఎవ్రీథింగ్. సార్ చెప్పినలాగా ఒక స్టార్టింగ్ నుంచి ఆ కామెడీ, ఆ లాఫ్టర్ అని స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ వెళ్ళినప్పుడు ఆ పీక్కి తీసుకొని వెళ్తుంది. యూ గోనా హోల్డ్ యువర్ స్టమక్ అండ్ లాఫ్. అంత ఆ లెవెల్కి కామెడీ ఉంటుంది, ఆ లెవెల్కి ఫన్గా ఉంటుంది మూవీ. అండ్ మూవీలో వచ్చేసి we're like 5 people మధ్యలో వచ్చేసి ఒక
3 ట్రాక్స్లో వెళ్తుంది సినిమా. ప్యారల్గా 3 స్టోరీస్ వెళ్తాయి. ఒకటి వచ్చేసి హీరో గారు నా మధ్యలో ఉన్న ప్రేమలీల, తర్వాత పుష్ప మొగుడంట ఏదో ఒక ట్రాక్ వెళ్తుంది, మీ ట్రైలర్లో చూడొచ్చు, అది ఒక ట్రాక్ వెళ్తుంది. తర్వాత రోబో శంకర్ గారిది ఒక ట్రాక్ వెళ్తుంది. టువర్డ్స్ ది ఎండ్ ఇవి 3 ట్రాక్స్ ప్యారల్గా వెళ్ళిన ట్రాక్స్, ఆల్ 3 ట్రాక్స్ మీట్స్ టువర్డ్స్ ద క్లైమాక్స్. ఒక ప్రాపర్ క్లీన్ యూ సర్టిఫైడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పొచ్చు. మీ అందరికీ తెలుగు ఆడియన్సెస్ ఎప్పుడైనా ఒక డబ్ మూవీ ఉంటే కూడా చాలా సపోర్ట్ చేస్తారు, మంచి కాన్సెప్ట్ ఉంటే, మంచి సినిమా ఉంటే. సో అలాగే మన మూవీకి మీ అందరి సపోర్ట్ ఉంటుంది అంట నేను నమ్ముతాను. సారీ ఫర్ మై బ్రోకెన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు నాకే అందరికీ నమస్కారం. నాకే తెలుగు అంత రాలేదు. Yeah, so I have to talk in English. This is Vishnu Vishal, Tamil actor. A lot of people know me here through CCL. I play for Chennai Rhinos. Last 6 years I played. And I'm very happy. Premaleela Pelligola, my first Telugu film, is releasing on July 1st. So I want to thank Mahavir Films, Paras Jain sir, and Super Good Films, R.B. Chaudhary sir, because when they spoke to me, they wanted to remake the film, but I very strongly told them, no sir, I believe in this content and I want to enter Telugu through this film, and they obliged to it, and today they're promoting the film well. And I want to thank Krishna Reddy sir and Achi Reddy sir. Krishna Reddy sir, thank you so much sir. Thank you sir for launching the trailer, and I'm really happy, and I'm looking forward to enter Telugu with a good movie. And when I produced this movie in Tamil, the only aim was to make the audience laugh, and we succeeded there quite a bit, and I believe that here also the audience with their families will definitely enjoy the movie.